ఈ యొక్క నెల అంటే వచ్చే నెల సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు భారతీయ జనతా పార్టీ అన్ని గ్రామాలలో మండల స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి దాకా ప్రతి రాష్ట్రంలో కూడా సేవా కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినము మనకు ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం కూడా అది. సో కాబట్టి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ముఖ్యంగా బ్లడ్ డొనేషన్స్, స్వచ్ఛ భారత్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఇటువంటి అన్నీ కూడా. ఎందుకంటే మోదీ ఎట్ 25 సేవా సంకల్ప్ అభియాన్ అనే పేరుతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు మన భారత ప్రధానిగా, 25 సంవత్సరాలు సుదీర్ఘ ఒక అనుభవంతో, పరిపాలన అనుభవంతో ప్రజలకు అందించేటువంటి అనేక పథకాలు కూడా ఏ విధంగా అయితే ప్రజలకు లాభం జరుగుతుందో అవి కూడా ప్రజలకు చెప్పడానికి ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రయత్నం చేసేటటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రెండోది, సంస్థాగతమైనటువంటి కొన్ని సూచనలు, ఎట్లా పనిచేయాలి, ఏ విధంగా ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకుపోవాలి, కార్యకర్తల్ని ప్రజల్ని ఎట్లా మనం కలుపుకొని పోవాలి అనేటటువంటి దాంట్లో కూడా నితిన్ నబీన్ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. కార్యక్రమాలు ఎక్కువైనప్పటికీ కూడా కార్యక్రమాలతోనే మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రజల దగ్గర తీసుకుపోయి లబ్ధిదారులు ఏదైతే ఈరోజు ఉన్నారో వాళ్ళని కూడా కలవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా, అది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కావచ్చు రైతులకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లబ్ధి ఎంతోమంది ఈరోజు రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు లాభాలు పొందుతున్నారు. మరి వాళ్ళందరికీ కూడా అది కేంద్ర ప్రభుత్వం పథకాలను చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఈ 2 రోజులు జరిగినటువంటి సమావేశము. మొదటి రోజు పదాధికార సమావేశానికి నరేంద్ర మోదీ గారు వచ్చారు. వారు 4 గంటలు వారితో నుండి అన్ని విషయాలు అందరితో ఒకరికొకరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా ఈరోజు నితిన్ నబీన్ గారు కూడా అందరి రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడి అన్ని రకాలైనటువంటి ఒక సంస్థాగత పనులన్నీ పూర్తి చేసుకోవాలి, కమిటీలు వేసేసుకోవాలి, కలిసిమెలిసి పనిచేసేటటువంటి ఒక వాతావరణం దేశంలో ఉన్నది, అందరూ కూడా కలిసి ముందుకు పోదామని చెప్పేసి కూడా వారు అన్ని రాష్ట్రాలకు కూడా సంకేతం చేయడం జరిగింది. ఈరోజు రేపు హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో, అదేవిధంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు చూసిన వాళ్ళు లాఠీచార్జీలు అవుతూ ఉన్నాయి, ఆయుష్ విద్యార్థులకు ఈరోజు స్టైపెండ్ గురించి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో విద్యార్థులు, యువకులంతా కూడా అసమర్థతతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయం పైన ఆందోళన చేస్తూ ఉన్నారు. 20 లక్షల విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. హైకోర్టు చివాట పెడితే మొన్న 2,000 కోట్లు మేము అడ్వాన్స్కి ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు, ఇస్తామని చెప్పారు వచ్చే బ్యాచ్కు. గతమంతా కూడా ఈరోజు 20 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు రావట్లేదు మేనేజ్మెంట్స్ ద్వారా. మేనేజ్మెంట్లు వాళ్ళ ఒక పనిచేసేటటువంటి లెక్చరర్స్కు శాలరీస్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఘోరమైన పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా తెలంగాణలో. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక కార్యక్రమం కింద రేపు నేను భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎదురుగా 2 రోజుల నిరాహార దీక్ష చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దురదృష్టవశాతం పోలీసులు ప్రభుత్వం ఒత్తిడికై ఈరోజు పర్మిషన్ నిరాకరించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందే మా ఆఫీస్కు రిజెక్షన్ లెటర్ ఇచ్చిపోయారంట. కానీ కార్యక్రమం జరుగుతుంది రోడ్డు మీద, కాకపోతే లోపల మా కార్యాలయం లోపల, మాకు పార్టీ కార్యాలయం లోపలనే మాకు ఏదైతే స్పేస్ ఉందో దాంట్లో మేము పెడతాము. పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ యొక్క ఉద్యమంలో మీరు పాల్గొనండి. రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఇంకా ఉద్రిక్త చేస్తాం. ఈ ప్రభుత్వము ఫీజు బకాయిలు ఇచ్చే వరకు ఈ లడాయి జారీ చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. గత ప్రభుత్వమే 12,000 కోట్లు ఆనాటి సందర్భంగా ఉన్నాయి. అందుకే ఆ వడ్డీలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇకపై నుంచి ఇస్తామనేది కూడా సీఎం చెప్తారు. అంటే ఇవ్వలేదమని చెప్పండి, మేము స్కీమ్ క్యాన్సిల్ చేసి చెప్పండి.
మీరు ఇయ్యలేని పరిస్థితి అయితే గత ప్రభుత్వం అందుకనంటే గత ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం 8,000 కోట్లు బకాయిలు పెట్టారు. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇంకా 4,000 కోట్లు పెంచారు దాన్ని. మీరు బకాయిలు ఇవ్వడానికి ఎందుకు వెనకబడతారా? బకాయిలు ఇవ్వడంలో ఒక ఎత్తు అయితే బకాయిలు ఇవ్వలేక విద్యార్థుల సర్టిఫికేట్ రావట్లేదు. మీరు ఏ ప్రైవేట్ కాలేజ్ దగ్గర పోయినా కూడా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతోని వాళ్ళ కాలేజీ ముందు నించొని మా సర్టిఫికేట్ మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇంకా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. కొంతమంది కోర్టుకు పోతే కోర్టు డైరెక్షన్ మీద కొంతమంది సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క బకాయిలు కూడా ఈరోజు నేను 2,000 కోట్లు నేను ఇస్తానని అన్నారు. అది కూడా హైకోర్టు ఆర్డర్ మీద. ఈ ప్రభుత్వానికి ఏదో బుద్ధి వచ్చి విద్యార్థి మీద ప్రేమ వచ్చి కాదు. అది హైకోర్టు కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి హైకోర్టు నడుపుతుంది ప్రభుత్వం మనం నడపలేని పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కోర్టు నడపాల్సిందే. వాళ్ళ అధికారులకు కోర్టు చెప్పాల్సిందే, వాళ్ళ మంత్రులకు కోర్టు చెప్పాల్సిందే, వాళ్ళు ఏం పని చేయాలి, ఏం డిసిజన్ తీసుకోవాలి కూడా కోర్టే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు బకాయిలు గత ప్రభుత్వము బకాయి పెట్టినా ఈ ప్రభుత్వం బకాయి పెట్టినా విద్యార్థుల భవిష్యత్తుని వాళ్ళ జీవితాలతో ఆడుకునే అధికారం ప్రభుత్వాలకు లేవని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తాం. అప్పుడు నాకు కాంగ్రెస్ ఒక అవినీతికి మారిపోయారు. కాంగ్రెస్ పార్టీకు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబం అంతా కూడా రాష్ట్రాన్ని దోచుకొని కుటుంబం బాగుపడుతుంది అనేటటువంటిగా వాళ్ళ మీద వచ్చిన అభియోగం ఇప్పుడు వీళ్ళ మీద వస్తూ ఉన్నది. వాళ్ళు ఫ్యామిలీ జస్టిస్ అయితే ఈయన బ్రదర్స్ జస్టిస్ ఫర్ బ్రదర్స్. ఈ రకమైనటువంటి ఒక పరిపాలన ఈరోజు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఇదే మంత్రి సంబంధించినటువంటి ఓఎస్డి ఒక సిమెంట్ ఇండస్ట్రీ మీద తుపాకీ పెట్టి వారు ఆ రోజు చేసినట్టు వ్యాఖ్యలు మనం చూసినాం. ఇది రెండోసారి వారి కూతురు ఈరోజు ప్రభుత్వం మీద ఎలిగేషన్ వేస్తారు. సరే, వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఏదైనప్పుడు కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్న మాట వాస్తవము. గత ప్రభుత్వం 10 నుంచి 15% తీసుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 30% ప్రభుత్వం అయిపోయింది. ప్రెసిడెంట్ గవర్నమెంట్ 30% గవర్నమెంట్ ఇది. కమిషన్ 30% కావాల్సిందే. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. మీరు ఏ బిల్డర్ దగ్గర పోయినా, ఏ రియల్ ఎస్టేట్ దగ్గర పోయినా 22A పేరు మీద ఇంకా దోచుకుంటున్నారు వీళ్ళందరూ. కాబట్టి ప్రభుత్వం అంతా కూడా ఈరోజు మొత్తం పరిపాలన యంత్రాంగం మొత్తం కూడా గాలికి వదిలేశారు. అసలు ప్రభుత్వం పరిపాలన లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. అందుకే నేను చెప్పాను, కోర్టు మాత్రమే ఇంటర్ఫియర్ అయ్యి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ 22A మీద కూడా దీంట్లో ఇప్పుడు మీరు చేసే నిరాహార దీక్షలు అది కూడా భాగమై ఉంటుంది. ఎందుకంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు రాష్ట్రంలో. దానికి మా ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కమిటీ వేసుకొని వాళ్ళు మొత్తం స్టేట్లో కూడా తిరుగుతారు. అన్ని చోట కూడా ఈరోజు మా కార్యకర్తలందరూ కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి చేసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది మహేష్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫీజు బకాయి బీజేపీ లడాయి అనేది ఏదైతే కార్యక్రమం ఉందో మేము గతంలో తీసుకున్నాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఆ కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఈ 22A ఏదైతే మా మహేష్ రెడ్డి గారు వారు అది లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ 2 కార్యక్రమాలు కూడా ఈ రెండే ఇష్యూస్ కావు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ముందు ఈ రెండింటి మీద ప్రజలతో మమేకమై ప్రజల కోసం పోరాడి మేము వారికి న్యాయం చేసే వరకు పోరాడతాము. ఈ 2 ఇష్యూస్ మీద రేపు జరగబోయేటటువంటి హంగర్ స్ట్రైక్ ఏదో అది విద్యార్థుల సమస్య మీద మాత్రమే ఉన్నదని చెప్పి తెలియజేస్తాను. సార్, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్య మీద ఛాత్రంకి ముందు చెప్పేసి వివిధ రాష్ట్రాల్లో కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుకెళ్తాను. తెలంగాణలో పెట్టట్లేదంటే అక్కడ సమస్య లేదని అంటారు. మరి మీరేమో సమస్యలు ఉన్నాయంటే నేను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశాను. అయ్యా, నువ్వు అపాయింట్మెంట్ మీ సీఎం ఇట్లా విద్యార్థులు మోసం చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నాడు. నేను రాహుల్ గాంధీ ఒకటే కోరుతున్నాను, నువ్వు అక్కడెక్కడ పెట్టడం నీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం దగ్గర పెట్టడం కాదు, నీ ప్రభుత్వంలో పెట్టు. నువ్వు ఛాత్రకు హైదరాబాద్లో దమ్ముంటే రాహుల్ గాంధీ గారిని నేను హెచ్చరిస్తున్నాను. హైదరాబాద్లో నువ్వు నీ దమ్ముంటే ఎందుకంటే యూత్ డిక్లేరేషన్ అక్కడ డిక్లేర్ చేశారు, ఛాత్రంకి గుంజి అక్కడ పెట్టమని చెప్పి. ఒక్క ఛాత్ర కూడా నిన్ను తెలంగాణ అడుగుపెట్టినాడు. ఈరోజు తెలంగాణలో ఉన్న యువత, తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసుకున్నారు, రాహుల్ గాంధీ నైజం తెలుసుకున్నారు, డిక్లరేషన్ చేశారు. డిక్లరేషన్ చేసి మర్చిపోయారు, అధికారంలో వచ్చారు మర్చిపోయారు. అవినీతికి బాధపడుతున్నా కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం బాగు చేయట్లేదు. కానీ
నేను రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా ఐఎమ్ ఛాలెంజింగ్ రాహుల్ గాంధీ కమ్ టు తెలంగాణ అండ్ హోల్డ్ ఛాత్రం బోర్డు. విద్యార్థికి పెల్లెట్ గన్ జరిగినందుకు దాదాపు 5-6 గంటల పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒత్తిడి తెచ్చి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి మీరేమో తెలంగాణలో ఉంటే అక్కడికి వస్తారు కదా ఏం లేవా మేము ఉన్నదంటున్నాం కదా రమ్మని చెప్తున్నాం. అందుకనే ఆయన తెలుసుకోమని చెప్పండి. తెలంగాణ అడుగు పెడితే విద్యార్థులందరూ కూడా ఆయన మీద ఏ విధంగా రాని అసలు ఇక్కడ ఈ పెల్లెట్ కూడా డ్రామా బాజే. ఎప్పుడైనా ఒక పార్లమెంట్ మెంబరు ఎల్ఓపి పార్లమెంట్లో మాట్లాడాలి, బయట కాదు. నువ్వు పార్లమెంట్లో మాట్లాడవు, పార్లమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ పారిపోతావు, ఎక్కడ పోతావు ఎవరు తెలియదు. అది మళ్ళీ వస్తాడు రోడ్డు మీద గొడవ చేస్తాడు. ఏ లీడర్, ఏ పార్లమెంట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ టు స్పీక్ ఇన్ ది పార్లమెంట్ పీపుల్స్ వాయిస్. యూ డోంట్ స్పీక్ ఇన్ పార్లమెంట్, యూ రన్ అవే ఫ్రమ్ ది పార్లమెంట్ అండ్ డూ డ్రామా ఆన్ ది స్ట్రీట్స్. సార్ చివరిగా చూస్తే ఇప్పుడు 2 ప్రధాన రాజకీయ పార్టీల్లో కొన్ని సీక్రెట్ మీటింగ్లు జరుగుతాయి, కొంతమంది కీలక నేతలు వేరువేరుగా సమావేశాలు పెడతారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా 2 పార్టీల్లో కూడా ప్రజలు ఆ 2 పార్టీని మర్చిపోతున్నారు, ఆదరించట్లేదు. కాబట్టి కొత్త ప్రత్యామ్నాయం కోసం భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు అనేది ఒకటి నేను రాజకీయంగా చెప్పిన. వాళ్ళ దగ్గర వాళ్ళ నాయకులు, వాళ్ళ నాయకత్వం తీరు మీద వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నేతలకు వాళ్ళ మీద విశ్వాసం లేక అసమ్మతి పెరిగి వాళ్ళ ఒక సపరేట్గా మీటింగ్, ప్యారలల్ మీటింగ్ పెట్టుకుంటున్నారని చెప్పేసి కూడా మనం ఆలోచించాం. ఎవరైనా ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రజలు 5 సంవత్సరాలకు ఇస్తారు. వాళ్ళు పడిపోతే చెప్తాం, మేమైతే దానికి ఇంటర్ఫేర్ కాము. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు నడుస్తేనే ప్రజలకు మంచిగా ఒక స్మూత్ అడ్మిషన్ దొరుకుతుంది. కానీ వీళ్ళ పనితీరు చూస్తుంటే వీళ్ళు 5 సంవత్సరాలు నడిపేటట్టు లేదని చెప్పి భావిస్తాను. రాజీనామా చేయాలి, చిన్నారెడ్డి వీళ్ళందరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అంటే అవినీతి గురించి మాట్లాడుతున్నందుకు వాళ్ళని పార్టీ పదవుల నుంచి కోర్టు పదవులను తొలగించాలి. ఇది వాళ్ళ అంతర్గత విషయము, వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. దానిపైన నేను మాట్లాడలేను. కానీ ఏది ఉన్నప్పుడు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో, ఒక రూలింగ్ పార్టీలో ఇటువంటి వాణి వినబడుతున్నది అంటే వాళ్ళ పార్టీలో అసంతృప్తి ఎందుకు జరుగుతున్నది అంటే అక్కడ దోచుకోవడాలు ఎక్కువైతున్నాయి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మొత్తం కరప్షన్ ఒక కొంతమంది చేతిలో ఉంటున్నది. కాబట్టే ఈ యొక్క డిఫరెంట్ వాయిసెస్ ఈరోజు కాంగ్రెస్ వినబడతా ఉన్నాయి. కాంగ్రెస్ డిస్యూనిటీ కింద, కాంగ్రెస్ కరప్షన్ కింద అది పేరు పెట్టిన దానికి. కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం వాళ్ళు చూసుకోవాలి. నేషనల్ ఎగ్జిక్యూటివ్ రాలేదంటే వస్తుంది. లాస్ట్ టైము తెలంగాణ 3 ఇచ్చారు, ఈసారి కూడా 8 రాష్ట్రాలకు రిప్రజెంటేషన్ అందరికీ ఇవ్వాలని లేదు. అందరికీ ఇవ్వకపోతే అదేదో నిర్లక్ష్యం చేసినట్టు కాదు. మాకు ఇప్పుడు చాలా స్టేట్ ఇన్ఛార్జెస్ ఉన్నాయి. ఇవాళ కూడా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానికి ఇన్ఛార్జెస్ పెడతారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. కాబట్టి ఇది బాడీలో లేనంత మాత్రాన దాంట్లో మా పార్టీలో నాయకుల్లో కన్నా ఎటువంటి అసంతృప్తి లేదు. అసలు ఆ జంజీ అనే పదవి నాకు అర్థం కాదు. అది ఎవరు తీసుకొచ్చారు జంజీ? ఇదంతా అర్బన్ నక్సల్స్, అల్ట్రా లెఫ్టిస్ట్ తీసుకొచ్చిన పేరు. దెర్ ఈజ్ నో వర్డ్ కాల్డ్ జంజీ, దెర్ ఈజ్ నో కమ్యూనిటీ కాల్డ్ జంజీ.